ఏ బంధాలు బంధుత్వాలైనా ఇద్దరి నడుమ రాకపోకలుంటేనే మరింత బలంగా తయారైతాయి. వాళ్ళు మన ఇంటికి వచ్చి చేయగడగాలి, మనం వాళ్ళ ఇంటికి పోయి చేయగడగాలి. అట్లయితేనే మంచి చెడ్డలు ఎరికైతాయి. ఇప్పుడు గీ ముచ్చట మాకెందుకు చెప్తున్నావమ్మా, మా తెలియదా అని కోపానికి రాకుర్రి. ఆ కర్ణాటక రాష్ట్రంలో పెద్ద పెద్ద లీడర్లు ఇప్పుడు ఇదే ట్రెండ్ ఫాలో అవుతుర్రు. కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు రోజు కింద మలుపు తిరుగుతున్నాయి. మొన్న సీఎం సిద్ధరామయ్య సారింటికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారు నాస్టాకు పోయిన ముచ్చట చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సీఎం సారు చిన్న సీఎం డీకే సార్ ఇంటికి పోయి నాస్టా చేసిండు. నాటుకోడి, చికెన్, ఇడ్లీ, ఉప్మా, దోశ, కాఫీలు కానించుకుంటా మాట ముచ్చట పెట్టిర్రు. అయితే కర్ణాటకలో ఇప్పుడు చెయ్యిపాటి ఏలుబడులు ఉంది. అప్పట ఫలితం వచ్చినప్పుడే చెరో 2.5 ఏళ్లు సీఎం కుర్చీలో కూర్చోవాలని ఇటు సిద్ధరామయ్య సారు అటు డీకే సారు ఇద్దరు ఒప్పందం చేసుకురట. అట్లా మొదలు కుర్చీలకు ఎక్కిన సిద్ధరామయ్య సారు 2.5 ఏళ్ల టైం ఒడిచింది. ఒప్పందం ప్రకారం ఆయన దిగిపోయి ఆ కుర్చీ డీకే శివకుమార్ సార్కు అప్పచెప్పాలి. కానీ ఆ కుర్చీలకు ఎక్కిన సిద్ధరామయ్య సారు ఆహా ఊహు అనుడుతో పంచాయతీ రాసుకుంది. ఇక ఈ ముచ్చట అటు పోయి చేయిపాటి హైకమాండ్ చెవులో బయటాలకు ఏదున్నా నిమ్మలంగా మాట్లాడుకోరి, మొదలు ఒకరింటికి ఒకరు పోయి నాస్టా టిఫిన్ చేయరి అని ఇద్దరు నడుమ సఖ్యత కుదిరించే ఉపాయం చేసిడు చేయిపాటి పెద్ద లీడర్ కరిగేశారు. అందుకే వాళ్ళ ఇంటికి ఈయన ఇంటికి ఆయన ఇద్దరు వచ్చి నాస్టా చేసిరు. అటు వెనుక మాట్లాడుకుంటా మా ఇద్దరు నడుమ ఎటువంటి అలుడు గులుడు లేదు, హైకమాండ్ ఎట్లా చెప్తే గట్లనే వింటామని మాట్లాడుకొచ్చిరు. అటు కరిగేసారేమో ఆయన చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండకుండా ఇప్పుడు ఏం తలక నొప్పి అన్నట్టు జరంత గరం మీదే ఉండట. ఏదేమైనా ఇంకో 2 వారాలలో అధికార మార్పిడి జరగవచ్చు. డీకే సారు సీఎం కుర్చీలకు ఎక్కువ పుకార్లు అయితే గట్టిగానే వినబడుతున్నాయి. మరి ఇప్పటికన్నా ఈ పంచాయతీ చల్లబడుతో లేదో చూడాలి.